హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ స్పెషల్ సర్వపిండి ఎలా చేయాలో చూద్దాం. ఒక గిన్నెని తీసుకొని దాంట్లో 3 కప్పుల బియ్యపిండిని వేసుకోవాలి. దాంట్లో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల నువ్వులు వేసుకోవాలి. నువ్వులు ఎంత బాగా ఉంటే అంత టేస్టీగా ఉంటుంది. అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయను వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలండి. అండ్ కారం వేసుకోవాలి. మీకు కారం ఇష్టం లేకపోతే స్కిప్ చేసి పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవచ్చు ఈ ప్లేస్లో. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు కూడా మనకు తగినట్టు వేసుకోవాలి. తర్వాత పల్లీలను వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని. బాగా కలుపుకున్న తర్వాత మనకు ఉప్పు కారం సరిగా ఉందో చూసుకోవాలి. చూసుకున్నాక కొద్దిగా వాటర్ వేసుకుంటూ దీన్ని ఒక పిండి ముద్దలాగా చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా చేసుకున్నాక ఒక గిన్నెని తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని చుట్టూ స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ని. తర్వాత ఒక చిన్న ముద్దను తీసుకొని రౌండ్గా ఒత్తుకోవాలండి. ఇలా వీడియోలో చూపించినట్టు సన్నగా ఒత్తుకోవాలి. ఎంత సన్నగా ఒత్తుకుంటే సర్వపిండి అనేది అంత టేస్టీగా ఉంటుంది. మధ్యలో ఉన్న పిండిని తీసేసి మధ్యలో కూడా ఒత్తేసుకొని ఇలాగే మిగతావి కూడా చేసేసుకోవాలి. మధ్యలో హోల్స్ పెట్టి దాంట్లో మనం ఆయిల్ వేయాలండి. అలా ఆయిల్ వేయడం వల్ల చాలా బాగుంటుంది. స్ట్రీట్ స్టైల్ అయితే ఆయిల్ డీప్ ఫ్రై చేస్తారనమాట సర్వపిండిని. మనకు అలా కాదు, ఇలా షాలో ఫ్రై కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత దీన్ని మనం స్టవ్ ఆన్ చేసి మూత పెట్టేసి ఉంచాక కొద్దిసేపు అయినాక తీసేసి చుట్టూ ఇలా చూపించినట్టు చుట్టూ కాల్చుకోవాలి. ఇలా చుట్టూ వీడియోలో చూపించినట్టు కాల్చుకోవాలి. మిగతావి కూడా అలానే చేసేసుకోవచ్చు. ఎంతో టేస్టీ సర్వపిండి రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.